ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 2:7. నీ చేతుల పనులు అన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన చేతి పనులు అన్నిట్లోనూ కూడా మనకి దేవుడు ఆశీర్వదిస్తారంట. ఎలాగ ఆశీర్వదిస్తారు అని అంటే, దేవుని వాక్యంలోని యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగిన అంతయు అతని చేతికి అప్పగించెను. ఎట్లాగ యోసేపు జీవితంలో మార్పు కలిగినది, ఎంతగానో హెచ్చింపబడ్డాడు అని అంటే, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ యొక్క స్థితిని యోసేపుకి కలగజేశాడు. మనుషుల కటాక్షము అతనికి కలిగినదంట. అలాగనే తన యొక్క ఇంటి విచారణకర్తగా మరి ఆ యొక్క పొతీఫరు నియమించుకున్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. మన జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క పాత జీవితంలో ఎటువంటి ఇబ్బందులు, కష్టము, బాధలు ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించి దేవుడు మన యొక్క జీవితము ఉన్నతమైన స్థానములో నిలబెట్టడానికి, మనకి మేలు చేయడానికి ఈ దినమున దేవుడు సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. మీ చేతి పనులు, మీ పనులు అన్నిటిలో కూడా నేను తోడై ఉండి మిమ్మల్ని హెచ్చించి నడిపిస్తాను అంటూ ఉన్నారు. యోసేపు జీవితంలో ఎలాగైతే మార్పులు జరిగాయో మన జీవితాలలో కూడా అలాంటి మార్పులు చేసి ఉన్నతమైన స్థానములో దేవుడు నిలవబెడతాను అంటూ ఉన్నారు. మన చేతి కష్టార్జితం అంతా కూడా మనము అనుభవించడానికి, మనము సంతోషముగా హెచ్చింపబడ్డానికి దేవుడు సహాయం చేస్తానని ఈ దినమున ఆయన యొక్క కృపతో వాగ్దానము అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆశీర్వాదము, ఆయన ధననిధి అంతా కూడా మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన. ఎల్లప్పుడూ మాకు సహాయం చేసి నడిపించే దేవుడు అయ్యా నాయన. మా యొక్క చేతి కష్టార్జితాన్ని దీవిస్తానన్నారు. మా యొక్క కష్టము ఎటువంటి మరి నష్టము పోకుండా నాయన మేము అనుభవించడానికి, మేము ఉన్నతమైన స్థానంలో నిలవబడడానికి మీరు సహాయం చేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, ఇంకా వారు ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. ప్రతి బిడ్డకి మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపలో భద్రపరిచి నడిపించండి ప్రభా. యేసయ్య హాస్పిటల్లోని బిడ్డలు త్వరగా హీల్ అయిపోయి చక్కగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారికి నాయన హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. నాయన బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో సురక్షితమైన ప్రయాణం దయచేయండి. ఎక్కడ కూడా ఎటువంటి దుర్ఘటన అనేటువంటి సాడ్ మూమెంట్స్ కానీ జరగకుండా మీ కృపలో అనుగ్రహించండి. ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.